రీసెంట్గా మంచు లక్ష్మి మీద పిచ్చి కూతలు కూసిన ఒక జర్నలిస్టు సిగ్గుపడి తలదించుకొని మళ్ళీ ఆమె క్షమాపణలు చెప్పిండు. ఇప్పుడు ఏకంగా ఒక మహిళా జర్నలిస్టు నువ్వు హీరో మెటీరియలేనా అని చెప్పి నటుడు ప్రదీప్ రంగనాథ్ మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసింది. ఒకసారి వినండి. మీరు హీరో మెటీరియల్లా ఉండరు, మీరు హీరో మెటీరియల్లా ఉండరు. బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్కా లక్క? I'll tell you. You cannot say A to Z who's a hero material. Everybody over is a hero material. అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా. A person doing any act which is going to be benefiting the society is a hero. అసలు హీరో మెటీరియల్ అంటే ఏంది తల్లి? 6 ప్యాక్ ఉండాలి, వంశచరిత్ర ఉండాలి, వారసత్వం ఉండాలి, బ్లడ్ బిరీడు ఇవన్నీ వేరు, ఇట్లాంటి ముచ్చట్లు ఏమన్నా ఉన్నాయా? హీరోలు ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడతారా? అడగడానికి కొంచెమైనా సిగ్గనిపించలేదా? ఒక సినిమాలో కీ రోల్ పోషించడానికి క్యాస్టు, కలరు ఇవన్నీ ఇంపార్టెంటా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బాడీ స్ట్రక్చర్ ఇవన్నీ చూడాలనా? అంటే హీరో మెటీరియల్ అంటే ఇట్లుండాలి, హీరోయిన్ మెటీరియల్ అంటే ఇంకోలా ఉండాలి అనేమన్నా రూల్స్ పెట్టుకుర్రా? నటన, మన్ను, మశానం ఏం లేదా? అసలు దానికి ఇంపార్టెన్స్ ఏం లేదా? ఇవన్నీ పక్కన పెడితే ప్రదీప్ రంగనాథ్ విషయానికే వద్దాం. 2 సినిమాలు చేసిండు, డ్రాగను, లవ్ టుడే. చాలా తక్కువ పెట్టుబడితో దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసినాయి ఆ సినిమాలు. ఇప్పుడు 3వ సినిమా డూడ్ చేస్తున్నాడు. ఇంతకు మించి హీరో అని నిరూపించుకోవడానికి ఇంకేం కావాలి? ఈ జర్నలిస్టులకి మంచు లక్ష్మే పర్ఫెక్ట్. నోటికొచ్చినట్టు మాట్లాడిన జర్నలిస్ట్ని కాళ్ళ దాకా తీసుకొచ్చింది.